ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న మాట్లాడుతుండు. ఏమంటుండు? కాంగ్రెస్ కు బుద్ధి చెప్పుర్రు అని చెప్తుండు. ఈ నాకు తెలిసి ఏడ ఎన్నికలు వచ్చినా మరి కాంగ్రెస్ కు జనాలేమో బుద్ధి చెప్తలేరు. మళ్ళా అదే రామన్నకు బుద్ధి చెప్తున్నారు. మళ్ళీ పోయి రామన్ననే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పటి నుంచి ఇదే జరుగుతుంది. అటు ఏ బై ఎలక్షన్లు వచ్చినా అదే పరిస్థితిలో ఉన్నది, ఎక్కడ ఎన్నికలు జరిగినా అదే పరిస్థితిలో కనబడుతుంది. ఏమని అంటే ఏమంటాడు? కాంగ్రెస్ కు బుద్ధి చెప్పుర్రి, కాంగ్రెస్ అన్ని హామీలు ఇచ్చి దొంగ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది అని చెప్తుండు. మరి వీళ్ళు 10 ఏళ్లలో 2 సార్లు అధికారంలోకి వచ్చిండు, ఎన్ని హామీలు ఇచ్చారు వీళ్ళకి తెలియదా? అయ్యో నిన్న కేటీఆర్ మాట్లాడుతుండు చూడుర్రి. కాంగ్రెస్ మోసానికి బుద్ధి చెప్పండి. ఆ పార్టీ 420 వాగ్దానాలతో మోసం చేసింది. బీజేపీకి ఓటు వేయడం మోరిలో వేసినట్లే, 11న కారు గుర్తుకు ఓటు వేయాలని కేటీఆర్ చెప్తుండు. మరి వీళ్ళు ఎన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిర్రు? మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 6 గ్యారంటీల అమలులో వైఫల్యం. అయితే 6 గ్యారంటీలలో అమలులో వైఫల్యం అంటే కొన్ని ఇప్పుడు 6 గ్యారంటీలలో అమలు చేసిన పథకాలు మరి కనిపిస్తలేవా కేటీఆర్? మీకు కనిపిస్తలేవా? ఈ సన్న బియ్యము, ఈ ఉచిత బస్సు, ఈ ఉచిత కరెంటు కనిపిస్తలేవా? ఇవన్నీ అవి అమలైతలేవా? మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు మీరు ఎన్ని హామీలు ఇచ్చిర్రు తెలియదా? మీ మేనిఫెస్టో చూసుకోరు ఒకసారి. నిరుద్యోగ వృద్ధి అని ఇంకేదేదో అని ఇచ్చిరు కదా. 420 వాగ్దానాల మోసానికి కాంగ్రెస్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని విమర్శించారు. ఈ నెల 11న జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలని వేములవాడ సిరిసిల్ల ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ను ఇప్పుడే అడ్డుకోకపోతే ప్రజలు మరింత పీడిస్తుందని, ఇప్పటికే ఆ పార్టీ అవినీతి అక్రమాలతో ప్రతిష్టత కోల్పోయిందని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే మొత్తం అక్రమాలను ఊరుకోపోయిందా? మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసిందా? మరి మీ 10 ఏళ్లలో మీరు చేసింది ఎంత? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తుంది ఎంత? మీరు ఎంత అన్యాయం చేసిర్రు తెలియదా ప్రజలకు? వాస్తవానికి ఈయన కేటీఆర్ అనుకుంటుండు కావచ్చు, ఏ నోరుంది కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నట్టు. కానీ ఈయన ఎక్కడ ఏం మాట్లాడినా ఎన్నికల దాకా ప్రజలు అంటున్నారు. ఆయనతో లాస్ట్కు ఓటు వేసి గుద్దితే ఆయనతో వీళ్ళని ఏడుకో పంపిస్తున్నారు. ఆయనతో అధికారం ఉన్న పార్టీ పైకెత్తుంది. అంటే చివరికి జరిగేది ఏంటంటే కేటీఆర్ ప్రచారాల కాడికి పరిమితం అవుతుండు. ఖాళీ ఏ ఎన్నికలు వచ్చినా ఫెయిల్ అవుతుండు. ఈయన బాధ్యత వహిస్తున్నటువంటి ఏనైనా ఫెయిల్ అవుతుండు. అది మాత్రం ఆయనకు అర్థమైతలేదు. ఏమున్నా విమర్శలు ఇవి చేసుడు తప్ప ఏం అర్థమైతలేదు. మరి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలల్లో ఎన్ని సీట్లు గెలుస్తుందో, ఇక బీజేపీకి ఓటు ఎత్తే మోర్లో వేసినట్టే అని అంటుండు. ఇక మరి బీజేపీకి కూడా అంతో ఇంతో క్యాడర్ అనేది ఉన్నది. దాంట్లో నాయకత్వం కరెక్ట్ లేక పార్టీ ఏదో ఇట్లా నడుస్తూ ఉంది. కానీ మీరు అట్లా విమర్శించడం కరెక్ట్ కాదు కదా కేటీఆర్ గారు. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీరు ఎక్కడ ఎన్నికలు వచ్చినా మీ భుజాన వేసుకొని నడిపిస్తారు కదా. ఎన్ని సీట్లు మీరు గెలిపించుకుంటారో తెలుస్తలేదా? ఏడా ఎన్నికలు వచ్చినా ఏం జరుగుతుందో తెలుస్తలేదా? ప్రజలు బుద్ధి చెప్తూనే ఉన్నారు. ఇప్పుడైనా మారి మాట్లాడుర్రి.